బ్రేకింగ్ చూస్తున్న మరో పాదయాత్రకు సిద్ధమన్నారు వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి. పల్నాడు, ఏలూరు నియోజకవర్గ నాయకులతో ఆయన సమావేశమయ్యారు. ఇక కూటమి ప్రభుత్వానికి 3 ఏళ్లు మాత్రమే మిగిలాయన్నారు. రైట్, ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి హరీష్ ఫోన్లో అందిస్తారు. ఎస్ హరీష్, మొత్తానికైతే కూటమి ప్రభుత్వానికి మిగిలింది 3 ఏళ్లే అని అంటున్నారు. మరోసారి పాదయాత్ర చేస్తానంటున్నారు జగన్మోహన్ రెడ్డి. దీనికి సంబంధించి డీటెయిల్స్ ఏంటి? సోనియా, ఇప్పటికే మాజీ ముఖ్యమంత్రి వైసీపీ అధినేత పాదయాత్రకు సంబంధించినటువంటి అంశం పైన పలు వేదికల్లో మాట్లాడినటువంటి సిచ్యువేషన్ మనం చూసాం. ఇప్పుడు తాజాగా ఈ రోజు జరిగినటువంటి ఏలూరు నియోజకవర్గానికి సంబంధించినటువంటి పార్టీ నాయకత్వంతో ఆయన ప్రత్యేకంగా సమావేశమయ్యారు. కూటమి ప్రభుత్వం ప్రస్తుతం చేస్తున్నటువంటి పాలనకు సంబంధించినటువంటి అంశం పైన, ప్రజల్లో ఉన్నటువంటి అసంతృప్తికి సంబంధించినటువంటి వ్యవహారం పైన పార్టీ నేతలు జగన్ వద్ద ప్రస్తావించారు. ఇదే అంశం పైన స్పందించినటువంటి జగన్మోహన్ రెడ్డి ఇంకా 3 ఏళ్ల కాలంలో ప్రజల నుంచి వచ్చేటువంటి వ్యతిరేకతకి కూటమి ప్రభుత్వం బాధ్యత తీసుకోవాల్సి ఉంటుంది. 1.5 పాటు ప్రజల్లో ఉండే విధంగా పాదయాత్రకి ప్లాన్ చేసుకుంటున్నట్టుగా కూడా ఆయన స్పష్టం చేశారు. ఎందుకంటే ఇప్పటి వరకు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 2 ఏళ్ల కాలంలో జరుగుతున్నటువంటి అవినీతికి సంబంధించి నియోజకవర్గాల వారీగా కూటమి నేతలకు సంబంధించినటువంటి అక్రమాలకు సంబంధించినటువంటి వ్యవహారం, ఇసుక ర్యాంప్, ఇటీవల జరిగినటువంటి సంక్రాంతి సంబరాల్లో నిర్వహించినటువంటి బరువుల్లో కూడా స్థానిక కూటమికి సంబంధించినటువంటి నాయకత్వం వసూలు చేసినటువంటి నిధులకు సంబంధించినటువంటి వ్యవహారం కావచ్చు, పూర్తిగా ప్రజల్లో వ్యతిరేకత ఉంది. కాబట్టి ఈ వ్యతిరేకతని పార్టీ వైపు మళ్లించుకునే దిశగా ప్రజల్లోకి వెళ్లే విధంగా ప్రత్యేకమైనటువంటి కార్యాచరణ ఉండాలని చెప్పి ఇప్పటికే జగన్ స్పష్టం చేశారు. అందులో భాగంగానే ఇప్పటికీ జగన్ ఉంటే బాగుండేది అనేటువంటి ఒక ఆలోచనలో ప్రజానీకం ఉన్నారు అనేటువంటి ఒక అభిప్రాయాన్ని కూడా నాయకత్వం జగన్ వద్దకు ప్రస్తావించినటువంటి సిచ్యువేషన్ ఉంది. సో సంక్షేమ పథకాల అమలు దాదాపుగా 2,75,000 కోట్ల రూపాయలను నేరుగా డీబీటీల ద్వారా ప్రజలకు అందించాం. కానీ ఇప్పుడు ఆ సంక్షేమం ఎక్కడా కూడా లేదనేటువంటి ఒక అభిప్రాయాన్ని జగన్ వ్యక్తం చేసినటువంటి సిచ్యువేషన్ ఉంది. సోని, రైట్, థ్యాంక్స్ ఫర్ ది ఇన్ఫర్మేషన్ హరీష్.